మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. హలో వ్యూవర్స్, ఈ రోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ ట్రైనర్ విశ్వక్సేన్ గారు మనతో ఉన్నారు. 2026 లో 2 నెంబర్ సిరీస్ వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో సార్ అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, 2026 2 నెంబర్ సిరీస్ వాళ్ళకి ఓవరాల్ ఇయర్ మొత్తం కూడా ఎలాంటి రిజల్ట్స్ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? ఓవరాల్ గా ఎలాంటి జాగ్రత్తలు, రెమెడీస్ తీసుకుంటే బాగుంటుంది అంటారు? అంటే 2వ నంబర్ అంటే మనకు వచ్చేసి చంద్రుడు అండి. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 2, 11, 20, 29 అయితే మీరందరూ కూడా చంద్రవంశంలోకి వస్తారు. అంటే చంద్రుడు రిలేటెడ్. అంటే మీ నంబర్ వచ్చేసి 2. చాలామంది 2లో పుట్టిన వాళ్ళే 2వ నంబర్ అనుకుంటారండి. 2తో పాటు ఆ సిరీస్ ఉంది. 11లో పుట్టిన 2A, 1 + 1 2. అదేవిధంగా 20 అంటే 2 + 0 2. 29 2 + 9 11 అన్నా మళ్ళీ 2నే అవుతుంది. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ 2, 11, 20, 29 అయితే మీరంతా సూర్యుడి ప్రభావం, చంద్రుడి ప్రభావంలోకి వస్తారు. కానీ ఇప్పుడున్న సంవత్సరం సూర్యుడి ప్రభావంలో ఉంది. అంటే 2026 అంటే 1 అవుతుంది. అంటే సూర్యుడు, చంద్రుడు వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండి. కాబట్టి 2వ నంబర్ వాళ్ళకి 2026 అనేది ఫ్రెండ్షిప్ నంబర్. అంటే 2వ తేదీ వాళ్ళ జీవితంలోకి ఒక సంవత్సరం సూర్యుడు వస్తున్నారు వీళ్ళ ఇంట్లోకి. కాబట్టి మన ఇంట్లోకి మన ఫ్రెండ్ వస్తే మనకి ఎలా ఉంటుంది? కాబట్టి 2 నంబర్ వాళ్ళకి కూడా 2026 చాలా బాగా కలిసి వస్తుంది. అయితే 2 నంబర్ వాళ్ళు ఎక్కువగా అట్రాక్షన్గా ఉంటారండి. చాలా స్మూతీ పర్సన్స్ వీళ్ళు, సెన్సిటివ్గా ఉంటారు. వీళ్ళు ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, 2 నంబర్ వాళ్ళు ఏదైనా ఒక విషయం గురించి లోతుగా ఆలోచిస్తారు. ఏదైనా ఒక మాట వేరే వాళ్ళు అన్నారనుకోండి, డే అంతా బాధపడుతూ ఉంటారు. కానీ బయటికి కనిపించరు. మీరు గమనించండి, 2వ నంబర్ వాళ్ళు లోపల బాధపడుతూ ఉంటారు. ఇంట్రోవర్ట్స్. వీళ్ళని ఎప్పుడూ పొగుడుతూ ఉండాలి. అంటే వీళ్ళకి ఎప్పుడైతే ఆ బూస్టింగ్ ఇస్తారో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ 2వ నంబర్ వాళ్ళ దగ్గర ఎప్పుడైనా కానీ నెగిటివ్ మాట్లాడినా లేదా వాళ్ళని తక్కువ చేసి మాట్లాడినా అటువంటి వ్యక్తులను వీళ్ళు కంపల్సరీ వదిలేస్తారండి. ఎందుకంటే వీళ్ళకి దూరం పెట్టేస్తారు. 2వ నంబర్ వాళ్లకు ఒక వ్యక్తిని విమర్శించాలన్నా, ఒక వ్యక్తిని దూషించాలన్నా అంతగా నచ్చదు వీళ్ళకి. కాబట్టి 2 నంబర్ వాళ్ళు వెరీ గుడ్ పర్సన్స్, అట్రాక్టివ్ పర్సన్, ఎంటర్టైన్మెంట్ చాలా బాగా చేస్తారండి 2 వాళ్ళు. అయితే 2వ నంబర్ వాళ్ళు ఈ సంవత్సరంలో ఏదైనా ఉద్యోగం చేస్తే మంచిదా, వ్యాపారం చేస్తే మంచిదా అనేది గనక మనం చూస్తే 2 నంబర్ వాళ్ళు మెయిన్గా బిజినెస్ చేస్తే, వ్యాపారం చేస్తే ఏది బాగా కలిసి వస్తుంది అంటే 2 నంబర్ అంటేనే కొంత అప్ అండ్ డౌన్ ఉంటుంది లైఫ్లో. కాబట్టి వీళ్ళు మెయిన్గా బిజినెస్ కంటే కూడా జాబ్ చేస్తే చాలా మంచిది. జాబ్లో చాలా బాగా సక్సెస్ అవుతారు. ఎందుకంటే 2వ నంబర్ వాళ్ళకి సడన్ డెసిషన్స్ తీసుకోలేరండి, సొంత నిర్ణయాలు తీసుకోలేరు. వీళ్ళు ఒక విషయం మీద ఆలోచించాలనుకున్నప్పుడు డెసిషన్ 10 మందిని అడుగుతారు, ఏం చేస్తే బాగుంటుంది, ఎటువంటి వ్యక్తులు బిజినెస్ చేస్తే ఎలా. కానీ వీళ్ళు ఫైనల్గా వీళ్ళ డెసిషనే తీసుకుంటారు. అయితే బిజినెస్ చేయాలనుకుంటే ఇవి ఎక్కువగా ఏ రిలేటెడ్ బిజినెస్ చేయాలి? మనకు చంద్రుడు వాటర్ రిలేటెడ్ కాబట్టి ఎనీ వాటర్ రిలేటెడ్ బిజినెస్ చేయొచ్చు. అంటే వాటర్ రిలేటెడ్ అంటే మీకు మినరల్ వాటర్స్ కావచ్చు, మిల్క్ ప్రోడక్ట్స్ అండ్ డైరీ ప్రోడక్ట్స్ కూడా మీకు వాటర్ రిలేటెడ్ బిజినెస్సే. అదేవిధంగా చాలామంది సీ ఫుడ్స్ బిజినెస్ చేస్తారు. సీ ఫుడ్ కూడా మనకు వాటర్ నుంచే వస్తుంది. అవి చేయొచ్చు. ఫిష్ మార్కెట్ చేయొచ్చు, ఆక్వాకల్చర్ చేయొచ్చు. అదేవిధంగా అగ్రికల్చర్ కూడా వాటర్ రిలేటెడే కాబట్టి అగ్రికల్చర్ చాలా బాగా కలిసి వస్తుంది వీళ్ళకి. డైరీ ప్రోడక్ట్స్ అండి, కూల్ డ్రింక్స్, కోకోనట్ బిజినెస్, ఇవి వెరీ వెరీ పవర్ఫుల్. అదేవిధంగా రైస్ బిజినెస్ చేయొచ్చు 2 నంబర్ వాళ్ళు. ఇటువంటి బిజినెస్లు చేసినప్పుడు వెరీ వెరీ పవర్ఫుల్. అయితే 2 నంబర్ వాళ్ళు ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, బిజినెస్లో పార్ట్నర్షిప్ని కలుపుకునేటప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్కి యాంటీ నంబర్లో ఉండే పార్ట్నర్స్ని కలుపుకోకూడదు. అంటే మీకు అన్లక్కీ నంబర్స్ ఎవరు? 2 నంబర్ వాళ్ళకి రాహు అన్లక్కీ నంబర్. అంటే ఆపోజిట్ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ 2 కానీ, అంటే 2వ తేదీలో పుట్టిన వాళ్ళు ఆపోజిట్ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ 4 కానీ, 13 కానీ, 22 కానీ
31 ఉన్న వాళ్ళకు మీరు బిజినెస్తో పార్ట్నర్ చేయొద్దు, చాలా చాలా రాంగ్ అండి. అదేవిధంగా 8వ తేదీ వాళ్ళతో కూడా మీరు బిజినెస్ చేయకూడదు. ఎందుకంటే 2 నంబర్ వాటర్, 8 నంబర్ ఐరన్, వాటర్ అండ్ ఐరన్ కలిస్తే జంగ్ వచ్చేస్తుంది. మీ బిజినెస్ కూడా అలాగే అవుతుంది. కాబట్టి 8, 17, 26 వాళ్ళతో దూరంగా ఉండండి. 9 నంబర్ ఫైర్, వాటర్ అండ్ ఫైర్ ఒక దగ్గర కలవకూడదు. 9, 18, 27 వాళ్ళని కూడా మీరు బిజినెస్లో అవాయిడ్ చేస్తే చాలా చాలా మంచిది. కలర్స్ పరంగా మీరు చూస్తే 2 నంబర్ వాళ్ళు ఎక్కువగా బ్లాక్ కలర్, రెడ్ కలర్ని అవాయిడ్ చేయండి. మిగతా ఏ కలర్ అయినా వాడండి, వెరీ గుడ్ అండి. మెయిన్గా వైట్ కానీ, ఆఫ్ వైట్ కానీ, గ్రీన్ కానీ ఇవి చాలా చాలా బాగా కలిసి వస్తాయి. అయితే ఎవరైనా మీరు చూడండి 2 నంబర్ సిరీస్ వాళ్ళు మ్యారేజ్ అవ్వాల్సిన వాళ్ళు ఉంటారు. మరి 2026లో మ్యారేజ్ చేసుకోవచ్చా అని అడుగుతారండి. చాలా చాలా గుడ్ ఇయర్ అండి. ఎందుకంటే మీకు ఇయర్ పరంగా చాలా బాగా కలిసి వస్తుంది. అంటే 2026 అంటే మనకు 1 కాబట్టి 1 and 2 సూర్యచంద్రులు కాబట్టి మీకు కళ్యాణ యోగం కూడా ఉంటుంది. ఎవరైతే ఈ సంవత్సరంలో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు పెళ్లి యోగం ఉంది. కానీ మీ డేట్ ఆఫ్ బర్త్కు సూట్ అయ్యే ఆపోజిట్ మీ పర్సన్ని ఎంచుకోండి. ఎవరిని మీరు ఎంచుకోకూడదు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే. 2వ తేదీలో పుట్టిన వాళ్ళు ముఖ్యంగా 4 వాళ్ళని కానీ, 8 వాళ్ళని కానీ, 9 వాళ్ళని అవాయిడ్ చేస్తే చాలా చాలా మంచిదండి. వీళ్ళని తప్ప మిగతా మీరు ఎవరినైనా చేసుకోండి. చాలామంది మ్యారేజ్ చేసుకున్నప్పుడు జాతకాలు కలవాలని అనుకుంటారండి. జాతకాలు కలిసినంత మాత్రాన పెళ్ళిళ్ళు కావు, మీ మనసులు కూడా కలవాలి. మీ మనసులు కలవాలంటే మీ నంబర్కి సూటబుల్ అయ్యే వ్యక్తిని మీరు చేసుకున్నప్పుడే మీ జీవితం సుఖంగా ఉంటారు. రైలు పట్టాలు మీరు గమనించండి, కొన్ని వేల కిలోమీటర్లు పక్కపక్కలే ఉంటాయి కానీ ఎప్పుడూ కలవవు. భార్యాభర్తలు కూడా జాతకాలు కలవకుండా మీరు పెళ్ళిళ్ళు చేసుకున్న మీ మనసులు ఎప్పుడూ కలవవు. రైలు పట్టాలాగే ఉంటాయి, జర్నీ ఉంటుంది కానీ ఎప్పుడూ కలవరు మీరు. కాబట్టి ఈ నియమాలన్నీ కనుక మీరు ఫాలో అయి చేస్తే 2026 చాలా చాలా బాగుంటుందండి వీళ్ళకి. విశేషంగా ఏమన్నా రెమెడీస్ చెప్తారు సార్ ప్రత్యేకంగా ఈ ఇయర్లో మీరు చేసుకుంటే బాగుంటుంది? అలాగే మన వీడియో కొంత ఇయర్ అయిన తర్వాత చూస్తారు సార్, బాగుందని చెప్పారు, మాకు అంతగా కలిసి రావట్లేదు అనే ఫీలింగ్ కొంతమంది ఉంది. సో వాట్స్ గోయింగ్ రాంగ్ అంటే ఏం చెప్తారు? మీరు ఎప్పుడైనా చూడండి 2వ నంబర్ వాళ్ళు ఎక్కువగా డిప్రెషన్లోకి వెళ్తారు. చంద్రుడు కాబట్టి మానసికంగా వీక్గా ఉంటారు. ఎవరైనా ఏదైనా అంటే దాన్నే ఆలోచిస్తారు. అటువంటి వాళ్ళు మీకు గనక చంద్రుడి పవర్ బాగా పెరగాలి అంటే పౌర్ణమి వెన్నెల్లో డాబా పైకి వెళ్ళి ఒక 45 మినిట్స్ గడపండి, చాలా చాలా మంచిది. మీరు ఎప్పుడైనా వాటర్ తాగేటప్పుడు ఒక రాగి గ్లాస్ కానీ, ఒక వెండి గ్లాస్ కానీ తీసుకోండి. కాపర్ కానీ సిల్వర్, వెరీ వెరీ గుడ్ అండి. మీరు సిల్వర్లో వాటర్ తాగడం అలవాటు చేసుకోండి, చాలా చాలా కూల్గా ఉంటారు. ఎందుకంటే డిప్రెషన్లోకి వెళ్లకుండా మీకు మానసిక ప్రశాంతతని ఇస్తుంది. అదేవిధంగా చంద్రుడు వాళ్ళు మీరు ఎప్పుడైనా సరే మండే రోజు గన మీరు చంద్రహోరాలు మార్నింగ్ 6 to 7 వెళ్ళి ఆవులకి మీరు రైస్తో చేసిన పదార్థాలు, రైస్ కానివ్వండి, రోటీస్ కానివ్వండి, ఎనీ రైస్ ప్రోడక్ట్స్ని ఇస్తే మీరు చాలా బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ హ్యూమన్ బీయింగ్ అంతా కూడా యూనివర్స్లోనే ఉన్నాం. యూనివర్స్లో గ్రహాలు ఉన్నాయి. ఈ గ్రహాలలో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క సైకాలజీ ఉంటుంది. మీరు ఏ గ్రహంలో పుట్టారో ఆ గ్రహం తాలూకు ఫ్రీక్వెన్సీ మీ మీద ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్టు రెమెడీ మీరు చేస్తే చాలా ఈజీ. మీరు లక్షలు పెట్టి ఏ పూజలు చేయాల్సిన అవసరం లేదు. స్మాల్ రెమెడీస్తో మీరు చాలా బాగా సక్సెస్ అవ్వచ్చు. ఓవరాల్గా 2026 2 నెంబర్ సిరీస్ వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది అద్భుతంగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.